అప్పుడు నిజం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా ఒకటే కొట్టుతుంటే కూడా ఒక్కళ్ళు వచ్చి ఇడిపోయారు. పాలేళ్ళకి ఈమెకి ఇట్టుండే మొగని చెయ్యరు కొట్లాడి. ఇప్పుడు మంచిగా అయ్యారు వాళ్ళు, ఇప్పుడు మంచిగా అయ్యారు. అందుకేలా మళ్ళీ బావ బిడ్డను చేసుకుంది ఆయనకు చిన్న కొడుకుని చేసుకున్నది మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ భార్యనే తన భార్యనే 2 సార్లు పోలీస్ స్టేషన్ పెట్టింది మేడం. తనకి మొత్తమని కొడుతున్నాను ఇట్లనే మేడం. మేము అందరం ఒక ఇంట్లో ఉంటాం కదా, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు అంటే వీడు అదే వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఉంటే వీళ్ళు బాధపడరని బయటికి వెళ్ళమని అలా కావమని కేసు పెట్టింది మేడం. పిల్లలను నేను చూడను ఏం చూడను అని కేసు పెట్టింది. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు చెప్పిన వల్ల ఆ మాటలు నమ్మి పెట్టింది. పెడితే అక్కడికి వెళ్ళి సెటిల్ చేసినాం. సెటిల్ చేసిన తర్వాత మా అమ్మ నేను కూర్చొని నా భార్యకి నచ్చ చెప్పినాం. ఇప్పుడు ఆమె ఎట్లాగో తిరుగుతుంది, వీళ్ళు పిల్లలు ఆగమైపోతారు. మనం పైసలు పెట్టి చదివించేది ఏం లేదాడ. అక్కడ నుంచి మేడం వాళ్ళు చదివిస్తారు, కానీ మనం వండి పెట్టడం ఒక వారికి అని నచ్చ చెప్పినాము. ఆమె ఒప్పుకుంది. అయిపోయి కూడా దగ్గర 2 years అయిపోయింది మేడం కేసు అయిపోయి కూడా. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఆ పిల్లలతో పాటు ఆ పిల్లలకి అందరికి వండి పెడుతుంది ఆమె కూడా. ఇది మేడం పిల్లల కోసం కాదు మేడం వాళ్ళ కొట్లాట అంతా, పిల్లల కోసం అయితే కాదు. మేము యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంటాం మేడం. నా బిడ్డ అయ్యి ఈ మధ్యన సీజన్ ఉన్నప్పుడు చేస్తాడు, సీజన్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఒక్కడు ఎడ కష్టపడతాడు. నేను బయటికి వెళ్ళి పని చేసుకొచ్చి ఇచ్చినా గానీ ఇయ్యలేదన్నప్పుడు ఏం చేయాలి? ఉప్పర్ పని చేసిన నీ చెల్లెల్లో పెట్టుకున్నా నీ అమ్మ మాకు గతి లేక నీ దగ్గరకు ఆడపిల్ల కష్టం పిల్ల నా అక్కలకు నా చెల్లెళ్ళకు గతి లేక నా బిడ్డలకు నాకు గతి లేక పెట్టింది గతి వల్ల కానీ నువ్వే నా బిడ్డ కన్నకచ్చని చేసి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుర్రు. నీ మొగడు సంపాదించింది లేదు, నీ కొడుకు సంపాదించిన ఇల్లు కట్టలే, నీ కోడలు నీ మొగడు సంపాదించి ఇల్లు కట్టలే. ఇప్పుడు వాళ్ళ తల మీకు వెళ్ళి కన్నకచ్చని చేసి ఇప్పుడు ఇల్లు కట్టింది. తెల్లం దాకా ఇల్లు కట్టిర్రు, తెల్లం దాకా ఇటుకలు మోసింది, తెల్లం దాకా రేకులు మోసింది నా బిడ్డ ఇల్లు కట్టడానికి. గతిలో నాకు పెట్టాది, నాకు పెట్టాది, నాకు పెట్టాది. చెల్లెళ్ళకి అక్కడ పెట్టింది. అలా చేసుకున్న మొగాళ్ళు లేక పెట్టింది. ఈమె ధనాస్త్రాలని దానికి ఎత్తుకొచ్చి పెట్టింది. ధనాస్త్రాలు ఎత్తుకొచ్చి పెట్టింది. అక్కడ అడుగుతున్నాను సమాధానం. పైసలతో ఇల్లు కట్టుకున్నాం కదా, ఆమె పైసలతో ఇల్లు కట్టుకున్నా. ఎన్ని లక్షలు సంపాదించి ఏం పని చేసి అన్ని లక్షలు సంపాదించి ఇల్లు కట్టుకునే అంత 2 సంవత్సరాలు పని చేసి 1,50,000 సంపాదించుకున్నావు కదా. ఏం చేసినాం మళ్ళీ? ఎవడు కొట్టినా దెబ్బ కొట్టాం కానీ మేము ఎన్నిసార్లు కొట్టలేదు. ఎన్నిసార్లు కొట్టలేదు. అన్నిసార్లు కొడితే కేసులు పెట్టేది. ఇలా చిన్నాళ్ళు ఇలా మళ్ళీ కొట్టరు షేర్ చేయలేదు రాని పిల్లలు పట్టుకొని వీళ్ళు చెప్పొచ్చు. వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోమని చెప్పండి మేడం. వాళ్ళే చెప్పుకో కాదండి మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.